యుద్ధ భూమిలో అమెరికా ఆయుధాల ఆధిపత్యానికి ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతుంది. యుక్రెయిన్ యుద్ధంలో సంచలనాలు సృష్టించి లాంగ్ రేంజ్ రాకెట్ ఆర్టిలరీలో గోల్డ్ స్టాండర్డ్ గా పేరు తెచ్చుకున్న అమెరికా హిమార్స్ లాంచర్ ను ఇప్పుడు మన దేశీయ ఆయుధం పినాకా సవాల్ చేస్తుంది. అమెరికన్ వెపన్ కంటే సగం కన్నా తక్కువ ధరకే లభించే పినాకా అద్భుతమైన ఫలితాలిస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్ దిగ్గజం ఈజిప్ట్ సైతం అమెరికాను కాదని భారతీయ ఆయుధం వైపు అడుగులు వేస్తుంది. ఒకప్పుడు ప్రపంచ ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యాల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. భారత్ సరికొత్త ఆయుధ ఎగుమతిదారుగా ఎలా ఎదుగుతుంది? ఏ దేశమైనా సరే భారత పినాకా వైపే ఎందుకు చూస్తుంది? వాచ్ స్టోరీ. అమెరికా హిమార్స్కు పినాకా చెక్ పెడుతోందా? భారత ఆయుధంపై ఈజిప్ట్ ఎందుకు కన్నేసింది? రక్షణ రంగంలో భారత్ గేమ్ చేంజర్గా మారిందా? ఆ ఆయుధం యుద్ధ రంగంలో ఒక సెలబ్రిటీగా మారింది. ఉక్రెయిన్ యుద్ధంతో సహా పలు పోరాటాల గమనాన్ని మార్చేసిన వెపన్ అది. ఆ డేంజరస్ వెపన్ మరేదో కాదు, అమెరికాకు చెందిన హిమార్స్ రాకెట్ లాంచర్. ఖచ్చితత్వం, మొబిలిటీ, ఖచ్చితమైన డెడ్డీ దాడులకు హిమార్స్ పెట్టింది పేరు. ఏళ్లుగా లాంగ్ రేంజ్ రాకెట్ ఆర్టిలరీలో దీన్ని గోల్డ్ స్టాండర్డ్ గా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఇదే చర్చలోకి మరో భిన్నమైన రాకెట్ సిస్టమ్ వచ్చి చేరింది. ఎస్, అమెరికా హిమార్స్ ను సవాల్ చేసే ఆయుధం మన పినాకా. వాషింగ్టన్ ను ఇబ్బంది పెట్టే ఒక అసౌకర్యమైన ప్రశ్న ఇప్పుడు ఓ ఆఫ్రికన్ దేశం సంధిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. హిమార్స్ ను తలదన్నేలా పినాకా పనిచేసినప్పుడు అమెరికన్ వెపన్ ను భారీ డబ్బు పెట్టి ఎందుకు కొనాలి? ఈ ప్రశ్న వేస్తున్న దేశం ఈజిప్ట్. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అతిపెద్ద సైన్యంలో ఒకటి ఈజిప్ట్ ఆర్మీ. అమెరికన్ హిమార్స్ కు ప్రత్యామ్నాయంగా భారత్ దేశీయంగా తయారు చేసిన మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ పై ఈజిప్ట్ కన్నేసింది. నిజానికి ఈ జాబితాలో ఈజిప్ట్ ఒకటి కాదు, చాలా దేశాలున్నాయి. ఇప్పటికే కాకసస్ కంట్రీ ఆర్మేనియా పినాకా రాకెట్ సిస్టమ్ ను వాడుతోంది. యూరప్ కంట్రీ ఫ్రాన్స్ తో సహా ఆసియా, ఆఫ్రికా వ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు పినాకాపై ఆసక్తి చూపుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు అగ్రదేశాల ఆయుధాలకు కూడా షాక్ ఇస్తోంది. ఆయుధ ఎగుమతిదారుగా భారత్ మారడానికి స్పష్టమైన సంకేతమిది. ఇక్కడే అందరిలోనూ ఓ సందేహం వస్తోంది. యుద్ధంలో ఇప్పటికే డేంజరస్ వెపన్ గా హిమార్స్ నిరూపితమైంది. అమెరికన్ వెపన్ కాదని భారతీయ రాకెట్ లాంచర్ వైపు ఈజిప్ట్ ఎందుకు చూస్తోంది? ఇది కేవలం ధరకు సంబంధించిన విషయమా? నిజంగానే ప్రపంచ రాకెట్ ఆర్టిలరీ మార్కెట్ ను పినాకా మారుస్తోందా? ఈజిప్ట్ తన ఆయుధ కొనుగోలు విధానాన్ని సైలెంట్ గా మార్చుకుంటోంది. దశాబ్దాల పాటు అమెరికా ఆయుధాలపైనే కైరో ఎక్కువగా ఆధారపడింది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుత ఈజిప్ట్ ఆయుధాగారంలో అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ దేశాల ఆయుధ వ్యవస్థల మిశ్రమం కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ దీనికి తదుపరి ప్రధాన సరఫరాదారుగా మారే అవకాశం ఉంది. భారతీయ ఆయుధం వైపు ఈజిప్ట్ కన్నేయడానికి ప్రధాన కారణం ధర. పినాకా రాకెట్ ధర $56,000 నుంచి $84,000 మధ్యలో ఉంటుందని అంచనా. అదే అమెరికన్ హిమార్స్ రాకెట్ ధర అయితే దాని వేరియంటు ఎగుమతి ఒప్పందాన్ని బట్టి $1,00,000 నుంచి ఏకంగా $2,00,000 పైగా పలుకుతోంది. రెండింటి ధరల్లో భారీ వ్యత్యాసం ఇదే అన్నమాట. ఉక్రెయిన్ యుద్ధ రంగంలో హిమార్స్ అద్భుత ప్రదర్శనతో ఖ్యాతి గడించింది వాస్తవమే. కానీ చాలా దేశాలు తమ రక్షణ బడ్జెట్ తలకు మించిన భారంగా మార్చుకోకుండా ప్లాన్ చేసుకుంటాయి. తక్కువ బడ్జెట్ తో సైన్యాన్ని ఆధునీకరించుకోవాలనుకునే దేశాలకు హిమార్స్ అందని ద్రాక్షగా చెప్పొచ్చు. తక్కువ ధరకే హిమార్స్ కు సమానమైన యుద్ధ ఫలితాలను ఇస్తామని చెప్పే మరో సిస్టమే పినాకా. ఒకప్పుడు పినాకా కేవలం భారత సైన్యం కోసం మాత్రమే తయారైన ఆయుధంగా ప్రపంచం చూసేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. 2023లో పినాకా కోసం $26.5 కోట్ల ఆర్మేనియా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధ వ్యవస్థను భారత్ మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున ఎగుమతి చేసినట్లయింది. ఇది కేవలం మరో ఎగుమతి ఆర్డర్ మాత్రమే కాదు, భారత రక్షణ సాంకేతికత అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలదని పినాకా డీల్ నిరూపించింది. అప్పటి నుంచి ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారుల జాబితా పెరుగుతూనే ఉంది. తమ సైన్యం కోసం పినాకాను పరిశీలిస్తున్నట్లు ఫ్రాన్స్ బహిరంగంగా ధృవీకరించింది. భారత రక్షణ రంగాన్ని ఫ్రెంచి సైనిక అధికారులు బహిరంగంగా ప్రశంసించారు. ఇండోనేషియా, నైజీరియా, అనేక ఆగ్నేయాసియా దేశాలు, చివరికి యూరప్ సైన్యాలు కూడా మన పినాకాను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎక్కువ దేశాలు తక్కువ డబ్బుతో కొనుగోలు చేయగలిగే అత్యుత్తమ సిస్టమ్ కోసం మాత్రమే వెతకడం లేదు, పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం కోసం చూస్తున్నాయి. అక్కడే భారత్ ప్రత్యేకంగా నిలుస్తోంది. దీనికి మరో కారణం కూడా ఉంది. ప్రపంచ రక్షణ మార్కెట్ మారుతోంది. సైనిక సాయం, ఆయుధ బదిలీల విషయంలో
వాషింగ్టన్ మరింత ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో అమెరికా ఆయుధాల వైపు చూడ్డానికి బదులుగా పలు దేశాలు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. ఈ పరిణామాలే భారత్కు ఒక కొత్త అవకాశాన్ని సృష్టించినట్లయింది. దానిని భర్తీ చేయడానికి భారత్ దృఢ నిశ్చయంతో ముందుకు వెళుతోంది. ఒక స్పష్టత ఏమిటంటే పినాక అనేది హిమార్స్కు కాపీ ఏమాత్రం కాదు. హిమార్స్ కంటే కొంచెం భిన్నమైన యుద్ధతంత్ర తత్వంతో రూపుదిద్దుకున్న భారతీయ వెపన్ పినాక. డిఆర్డీఓ మొదట మూకుమ్మడి దాడి కోసం పినాకను అభివృద్ధి చేసింది. ఆ తర్వాత ఏళ్లుగా ఈ డెడ్లీ వెపన్ రూపాంతరం చెందింది. పినాక ప్రత్యేకతలను పరిశీలిస్తే ఇది కేవలం 45 సెకండ్లలో 12 రాకెట్లను ఒకే లాంచర్ ప్రయోగించగలదు. టార్గెట్ చేసిన ప్రాంతాన్ని 10 మీటర్ల లోపు ఖచ్చితత్వంతో దాడి చేస్తుంది. పినాక లేటెస్ట్ వర్షన్లు 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తున్నాయి. అంతేకాకుండా మరింత ఎక్కువ దూరం వెళ్లే వేరియంట్లను ఇప్పుడు డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా పినాక ఆధునిక యుద్ధ తంత్రాల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. కాల్చడం, కదలడం, మాయమవడం అనే 3 అంశాలతో శత్రువుల్ని ఏమారుస్తుంది. ఈ షూట్ అండ్ స్కూట్ సామర్థ్యం కారణంగా శత్రువుల రాడార్లు, డ్రోన్లు గుర్తించి దాడి చేసే లోపే సైనిక బృందాలు వేగంగా సురక్షిత ప్రాంతాలకు దాన్ని తరలించొచ్చు. ఉక్రెయిన్ యుద్ధం ద్వారా ప్రతి దేశ సైన్యం నేర్చుకున్న ప్రధాన పాఠం ఇదే. పినాక వ్యవస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ వెపన్ను ఎలాంటి టాటా, సోలార్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ సంస్థలు తయారు చేస్తున్నాయి. చాలా వరకు ఆయుధాలను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో తయారు చేస్తారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే. కానీ భారత్ మాత్రం అందుకు విరుద్ధంగా 80 నుంచి 100% స్వదేశీ పరికరాలతోనే పినాకాను తయారు చేస్తోంది. దీంతో ధర నియంత్రణ అనేది భారత్కు ఒక అవకాశంగా మారింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే హిమార్స్ను మించిన ఆయుధాన్ని తయారు చేసి అమెరికాను ఓడించాలని భారత్ ప్రయత్నించడం లేదు. ఎవరూ కాదనలేని ధరకు సరిపడేంత అద్భుతమైన పనితీరును అందించే ఆయుధాన్ని తయారు చేయాలని చూస్తోంది. ఈ వ్యూహం కేవలం పినాకకే పరిమితం కాలేదు. భారత్కు చెందిన నాగ్, హెలినా యాంటీ ట్యాంక్ క్షిపణులు అమెరికా హెల్స్ ఫైర్ క్షిపణుల కంటే చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. BEL తయారు చేసిన స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్ ధర అమెరికా ఫైర్ ఫైండర్ రాడార్తో పోలిస్తే చాలా తక్కువ. అంటే రక్షణ మార్కెట్లోని లగ్జరీ విభాగంలో భారత్ పోటీపడ్డం లేదు. పరిమిత బడ్జెట్తో తమ సైనిక అవసరాలను బ్యాలెన్స్ చేసుకోవాలనుకునే దేశాల కోసమే ఇదొక అత్యంత ఆకర్షణీయమైన ప్రతిపాదన. ఇదే అంశం మళ్లీ ఈజిప్టు వైపు మనల్ని తీసుకెళ్తోంది. ఈజిప్టు కేవలం మరో కస్టమర్ ఏమాత్రం కాదు. మిడిల్ ఈస్ట్లో అత్యంత బలమైన సైన్యమున్న దేశం. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మకమైన జలమార్గాల్లో ఒకటైన సూయజ్ కాల్వ ఈ దేశంలోనే ఉంది. ఈజిప్టు కొత్త ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేసినప్పుడు ఇతర దేశాల సైన్యాలు ఆసక్తిగా గమనిస్తాయి. ఒకవేళ ఈజిప్టు చివరికి పినాకాను ఎంచుకుంటే అది కేవలం మరో ఎగుమతి విజయంగా మాత్రమే మిగిలిపోదు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఇతర ప్రాంతాల్లో భారత రక్షణ రంగానికి అదొక బలమైన గుర్తింపుగా మారుతుంది. ఎందుకంటే తమ పక్క దేశాలు వాడుతున్న ఆయుధాలనే మిగతా దేశాలు కూడా తరచుగా నమ్ముతాయి. రక్షణ ఎగుమతులు ఇలాగే క్రమంగా పుంజుకుంటాయి. ఏళ్లుగా భారత రక్షణ రంగం గురించి చెప్పుకునేటప్పుడు ఒక అసౌకర్యమైన గణాంకం ప్రధానంగా వినిపించేది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కానీ ఆ కథ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బ్రహ్మోస్ నుంచి ఆకాశ్ వరకు, ఫిరంగి గుళ్ల నుంచి రాడార్ల వరకు, ఇప్పుడు బహుశా పినాక వరకు అమెరికన్ ఆయుధాల భారీ ధరలు పలకవు. అందుకే అనేక దేశాలు తీవ్రంగా కోరుకునే అద్భుతమైన సైనిక సాంకేతికతను అందించగల దేశంగా భారత్ క్రమంగా తన ఖ్యాతిని నిర్మించుకుంటోంది.